అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫీఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. సో అందరు ఎడిపోయారండి. నీలు గారు, చందు గారు, కిల్లా శ్రీనివాసరావు గారు, నెక్స్ట్ సుభద్ర గారు, ప్రేమ్ గారు, విద్యార్థి గారు. సో ఇలా నాకు రోజు రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళ పేర్లు అందరూ గుర్తే అండి. నేను ఎవరిని అయితే మర్చిపోలేదు. సో ఒక్కళ్ళు మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. వాళ్ళు వెంకటేశ్వరరావు గారు కాకినాడ అండి, అనురాధ గారు అండ్ కృష్ణకుమారి గారు చిన్న అంటే ట్రై చేశారు, ఒక మిస్టేక్ చేశారు, ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి లెట్స్ డాష్ ఇన్ టు దిస్ టాపిక్, డీప్ డైవ్ అంటే మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం అండ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ, మనం అన్నీ కూడా క్లియర్గా అర్థం చేసుకుందాం అనేది అర్థం అనమాట. సో డీప్ డైవ్ అంటే లోతుగా నేర్చుకుందామంటే డీప్ డైవే కదా, బి ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ ఛాలెంజ్, గో టు అడ్వైజ్, సక్సెస్ డజంట్ కమ్ ఈజీ. గో టు అడ్వైజ్ అంటే ఏం చెప్పాను ఆల్రెడీ. సో మనం ఎవరైనా మనందరికీ ఏం తెలుసు, ఎప్పుడైనా సరే మనం సక్సెస్ అవ్వాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, అదే కదా, అది నిజమైన సలహానే కదా. సో అదే అనమాట అర్థం. సో మీకు ఇంకెలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ హిందూ ఎడిటోరియల్ వొకాబులరీ అండి. ఇది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఇంకెందుకు లేటు, డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్డ్ సీజ్ ఫైర్. ఎలా పలకాలి ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ, లేదా మన వాడుక భాషలో చెప్పాలి అంటే యుద్ధ విరమణ అని అర్థమండి. అంటే యుద్ధం లేదా ఏదైనా గొడవ జరిగినప్పుడు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఒక ఒప్పందానికి వచ్చి ఆ కాల్పులని, ఆ యుద్ధాన్ని ఆపేయడాన్నే సీజ్ ఫైర్ అని అంటామండి. దీనిలోనే మనకి అర్థం ఉందండి. సీజ్ అంటే ఆపివేయడం, ఫైర్ అంటే కాల్పులు. గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్లోనే అర్థం ఉంది. సో అర్థమైంది కదా. జనరల్గా అయితే ఇదే పదాన్ని మన డైలీ లైఫ్లో పీస్ లేదా అగ్రిమెంట్ అని వాడుతూ ఉంటామండి. అదే అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే సీజ్ ఫైర్ అని అంటామన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని మనం ఈజీగా పలకడం కోసం ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడు అండి. చంకు మెదడు అంటే ఏం లేదు, ఎలాంటి కష్టమైన పదాన్నైనా ఈజీగా పలకడం కోసం సిలబల్స్ అంటే ముక్కలుగా విడదీసిన పదాలనే సిలబల్స్ అంటామండి. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఎలా పలకాలి? సీజ్ ఫైర్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. చంకు మెదడు మీద ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి, ఎవరైనా కావాలంటే చూడండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద 2 countries agreed to a ceasefire ఆఫ్టర్ మెనీ డేస్ ఆఫ్ వార్. అంటే ఆ 2 దేశాలు చాలా రోజులు యుద్ధం తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నారు అని అర్థమండి. మీకు ఎప్పుడు చెప్పిన విధంగానే మోర్ ఎగ్జాంపుల్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చూసుకోండి. నెక్స్ట్ వర్డ్ బ్లాకేడ్. ఎలా పలకాలి? బ్లాకేడ్ అని పలకాలండి. బ్లాకేడ్ అంటే నిర్బంధం. అంటే మన వాడుక భాషలో చెప్పాలి అంటే సరఫరాలను అడ్డుకోవడం, మార్గాలను పూర్తిగా మూసివేయడం అని అర్థమండి బ్లాకేడ్ అంటే. సో ఈ పదాన్ని మనం జనరల్గా వాడుక భాషలో డైలీ లైఫ్లో బ్యారియర్, అబ్స్ట్రక్షన్, సీజ్ అని వాడుతూ ఉంటామండి. సో ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా ఈజీగా బ్లాక్ ఎర్త్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. సో ఈ పదాన్ని మనం సింపుల్గా వాడి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ది బ్లాకేడ్ స్టాప్డ్ ఫుడ్ సప్లైస్ ఫ్రమ్ రీచింగ్ ద సిటీ. అంటే ఆ నిర్బంధం వల్ల నగరానికి ఆహార సరఫరాలు ఆగిపోయాయి అని అర్థమండి. సో అర్థమైంది కదా.
కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, ఇండెఫినెట్లీ. ఇండెఫినెట్లీ అంటే నిరవధికంగా అని అర్థం అండి. అంటే ఏమిటి అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే అసలు ఒక కాల పరిమితి అనేది లేదు, ఒక టైం లిమిట్ లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. అది పని కావచ్చు, ఏదైనా సరే ఎప్పటి వరకు అనేది అసలు ఎవరికీ తెలియదు. అంటే ఒక నిర్దిష్టమైన కాల పరిమితి అనేది ఉండదండి. దానినే ఇండెఫినెట్లీ అని మనం ఇంగ్లీష్లో చెప్తామన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే ఒక కాల పరిమితి లేదు, అది కొనసాగుతూనే ఉంది అని చెప్పాల్సిన సందర్భంలో వాడే ఒక అడ్వాన్స్డ్ వర్డ్ అనమాట. అదే మనం ఇదే పదాన్ని డైలీ లైఫ్లో అయితే ఎండ్లెస్, ఏంది, వితౌట్ లిమిట్, అన్సర్టైన్లీ అని వాడుతూ ఉంటామండి, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా. ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా ఇన్ డెఫ్ ఈ నెట్లీ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అనమాట. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఈ స్టేడ్ ఇన్ ద విలేజ్ ఇండెఫినెట్లీ అంటే అతను గ్రామంలో ఎంతకాలం అనేది తెలియకుండా ఉన్నాడు అని అర్థం అన్నమాట. వయబుల్. వయబుల్ అని పలకాలండి. వయబుల్ అంటే సాధ్యమైనది. అంటే ఏదైనా ఒకటి ట్రై చేస్తే ఓకే ఇది వర్కౌట్ అవుతుంది, పని చేసిద్ది, మనం ఓకే సక్సెస్ అవుతాము ఈ పని స్టార్ట్ చేస్తే అని చెప్పగలిగిన ఏదైనా సరే సందర్భాన్ని వయబుల్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. సో వయబుల్ అంటే సాధ్యమైన, లేదంటే విజయవంతం చేయగల, ప్రయోజనకరమైంది. అంటే ఆ పని మొదలు పెడితే మనకి వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వదు, మనీ వేస్ట్ అవ్వదు అన్న సందర్భాలలో మాత్రమే ఈ పదాన్ని మనం అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతామండి. సో ఈ పదాన్ని మనం జనరల్గా అయితే యూస్ఫుల్, వర్కబుల్, ఫీజబుల్, ప్రాక్టికల్ అని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇలా వాడుతూ ఉంటాం డైలీ లైఫ్లో అయితే. ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా వయబుల్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఆన్లైన్ లెర్నింగ్ ఈజ్ ఏ వయబుల్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్. నిజమే కదా, ఇప్పుడు ప్రజెంట్ అన్నీ ఆన్లైన్లోనే మనం డిగ్రీలు కంప్లీట్ చేసుకోవచ్చు, కోర్సెస్ నేర్చుకోవచ్చు. వీటి వల్ల ఏంది, మనం అనుకున్నది సాధించవచ్చు అనమాట. మనం ఒక పని చేసుకుంటూ ఇంకొక పని కూడా చేయొచ్చు వీటి వల్ల, ఎక్కడికి దూరం వెళ్ళకుండా. సో అర్థమైంది కదా. సో ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ స్ట్రైట్ అంటే అర్థం ఏమిటి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో చూద్దాం. సో ఈ వీడియో మీతో పాటు నాకు కూడా చాలా యూస్ఫుల్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. లైక్ చేయడంతో పాటుగా హైప్ చేయండి. ఇంకో 10 మందికి మన వీడియో అనేది రీచ్ అవుద్దండి. సో మీకు ఈరోజే చూస్తున్నట్లయితే సబ్జెక్ట్ యూస్ఫుల్ కంటెంట్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.